మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఆది కాండము 27వ అధ్యాయంలో 27వ వచనం చూసినట్లయితే, అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు వృద్ధుడైనప్పుడు తన కుమారుల్ని దీవించుతున్నటువంటి విధానాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏశావు అనుకుని ఆయన దీవించాడు. అయితే ఇక్కడ జరిగింది మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ దేవుడు లేదా ఇస్సాకు దీవించిన విధానం చూస్తే దేవుని చేత ఆస్వాదించబడును గాక అని చెప్పి ఇస్సాకు అన్నాడు. ఆ తర్వాత ఏశావు వచ్చిన తర్వాత అన్ని దీవెనలు నీ తమ్ముడు తీసుకుని వెళ్ళిపోయాడు అని అన్నప్పుడు, ఇక ఏదో ఒకటి నన్ను ఆస్వాదించు అని అంటే, ఇదిగో నువ్వు కత్తి చేతే నువ్వు సంపాదించుకొని బ్రతుకుతావు తప్ప మరి ఇంకేమీ లేదు. నీ భూసారము ఫలించదు, నువ్వు కత్తి చేత అంటే ఒకరిని చంపితేనే బ్రతుకుతావు అని చెప్పినటువంటి దీవెనలు ఆయనకు వచ్చినాయి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు వింటున్నటువంటి మనం కూడా గమనించాలి. ఈ లోకంలో రెండు ఉన్నాయి. ఒకటి, దేవుని ఆశీర్వాదం చేత బ్రతుకుతూ అభివృద్ధి చెందుతున్నారు ఒకళ్ళున్నారు. రెండోది, కత్తి చేత అనగా ఏశావు ఇంకొకరిని చంపితేనే బ్రతుకుతాడు. అలాగా ఈ లోకంలో చాలామంది కూడా దేవుని ఆశీర్వాదం చేత బ్రతికే వాళ్ళు ఒక గుంపు అయితే, వారి కష్టం చేత అనగా మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, ఆ మాట ఈ మాట చెప్పి, అక్కడ ఇక్కడ ఏదేదో చేసేసి ఆ డబ్బులను తెచ్చుకొని వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. అది ఆశీర్వాదం అనబడదు. చాలామంది దేవుని బిడ్డలే, క్రైస్తవులే ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. చేసి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి, దేవుడు మమ్మల్ని దీవించాడండి అని అంటున్నారు. అది దేవుని దీవెన అవ్వదు. ఇప్పుడు దేవుని బిడ్డ, నువ్వు మోసం చేసి తెచ్చుకున్నావు, నువ్వు అన్యాయం చేసి తెచ్చుకున్నావు, నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు. అది ఆశీర్వాదం అంటే ఎట్లా కుదిరిద్ది? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదని చెప్పి తెలియదు అభివృద్ధి దేవుని బిడ్డ. యాకోబు దీవెన దేవుడి దీవెన ద్వారా అభివృద్ధి చెందాడు. ఏశావు కూడా సంపాదించినప్పుడు అతడు సంపాదించిన సంపాదనకి ఈయన సంపాదించిన సంపాదన విలువ లేదా? అతడు ఒకరిని చంపి అన్యాయం చేసి సంపాదించాడు. యాకోబు దేవునికి లోబడి ఉండి దేవునికి విధేయత చూపించి దీవించబడ్డాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలు అని చెప్పుకున్న మీరందరూ కూడా నీ సంపాదన నువ్వు ఎలా సంపాదిస్తున్నావు? ఉంది, రెండు చేతుల నిండా బహుగా ఉండడం కంటే కొద్ది కలిగి ఉండడం మంచి మేలని చెప్పి బైబిల్ గ్రంథంలో కూడా కనబడతా ఉంది కదా. ఈ లోకంలో డబ్బు సంపాదిస్తున్న నీవు దేవుని ద్వారా నీకు వస్తుందా? మోసం చేసే ద్వారా వస్తుందా? వడ్డీల ద్వారా వస్తుందా? రియల్ ఎస్టేట్ల ద్వారా వస్తుందా? అబద్ధాలు మోసాలు చేసి అవతల వాడిని తొక్కి పైకి వస్తున్నావా? అయితే గుర్తుపెట్టుకో, అది దేవుని దీవెన కాదు. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు హిజ్కియా దేవుని ద్వారా దీవించబడ్డాడు. దేవునికి లోబడి ఉన్నప్పుడు హిజ్కియా గొప్పగా ఆస్వాదించబడ్డాడు. ఆహాబు అనేటువంటి వాడు నాబోతు ద్రాక్ష తోటను లాక్కొని బ్రతికాడు. అది ఒక బ్రతిక, అది ఒక దీవెన ఆశీర్వాదం. అది ఆశీర్వాదం కాదు. అది అన్యాయం చేసి ఒకరిని చంపి యెజెబెలు ఆహాబు కుట్ర పన్ని అతని యొక్క ద్రాక్ష తోటను లాక్కొని బ్రతికాడు. అది ఆశీర్వాదం ఎట్లా అవుతుంది? హిజ్కియా దేవునికి లోబడి ఉన్నాడు, దీవించబడ్డాడు. అలాగే సమూయేలు దేవుని ద్వారా దీవించబడ్డాడు. మరి సమూయేలు కుమారులు అయితే లంచాలు తీసుకొని బ్రతికారు. అది దేవుని దీవెన ఇద్దా? అది మంచి పద్ధతి కాదు ప్రియ దేవుని బిడ్డలారా. దావీదు దేవునికి లోబడి ఉన్నాడు, దీవించబడ్డాడు. దావీదు కుమారులు ఏమన్నా దేవునికి లోబడ్డారా? వాళ్ళందరూ కూడా వారు అన్యాయం చేసుకుంటూ బ్రతికారు. అలాగే ఏలీ దేవునికి లోబడిన వాడే. ఏలీ కుమారులు మాత్రం అన్యాయం చేసుకుంటూ బ్రతికారు. అది దేవుని దీవెనేనా? కాబట్టి ఈ లోకంలో రెండు ఉన్నాయి. ఒకటి దేవుని ద్వారా దీవించబడటం, రెండోది మీరు మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి సంపాదించిందని. అది దేవుని దీవెన కాదని ఇప్పటికైనా గ్రహించి దేవుని ద్వారా దీవెన పొందుకుందాం. ఇవి ఎప్పుడు కూడా ప్రయోజనం అవ్వరు, ఎప్పుడు కూడా ఇవి పరలోక రాజ్యాన్ని మనం చేర్చవు. మనం ఇది ఆశీర్వాదం అనుకుంటే మనం తప్పే. మన బిడ్డలకి అది కొట్టేస్తుంది. గుర్తుపెట్టుకోలేదని నీ ఇష్టం చేసేదేం లేదు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ లోకంలో రెండు ఉన్నాయని చెప్పి, ఒకటి దేవుని ద్వారా దీవించబడిన వ్యక్తి, రెండోది అన్యాయం మోసం యువతల వారిని చంపి దీవించబడినారని చెప్పి వారు పేరు చెప్పుకొని అనుకుంటున్నారు, భ్రమలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాలను వారితో మాట్లాడినప్పుడు వారు వెన్నీ మార్చుకుంటారని వారికి నాయన నీ పక్షంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి నాయన ఈ వాక్యమును వారి హృదయలో భద్రపరిచి కార్యసిద్ధి కలిగి దేవునికి లోబడే ఉండేవారిగా దీవించమని వారి కొరకు ప్రార్థన చేస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి.
ఉద్యోగాలు లేకుండా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు సరిగ్గా సాగక ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు లేక బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే బిడ్డల యొక్క చదువులు, వారి ప్రయాణాలు, వారి ఉద్యోగాలు, అన్ని విషయాలు కూడా జ్ఞాపకం చేసుకోమని వీళ్ళందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా తండ్రి అయిన దేవునికి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవుని బిడ్డలారా, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం, షాలం టు ఆల్.